నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులు మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. థ్యాంక్ యూ. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న లోకేష్ మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో టీచర్ల పదోన్నతులు బదిలీల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ వివిధ స్థాయిల్లో 4,755 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. మిగులుగా తేలిన 4,693 స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేసింది. ట్రాన్స్ఫర్స్లో ఇప్పటి వరకు హెడ్ మాస్టర్లు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ట్రాన్స్ఫర్స్ పూర్తయ్యాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు తుది జాబితా సిద్ధమైంది. పాఠశాలల ఎంపిక కోసం 2 రోజుల పాటు ఆప్షన్స్ ఇచ్చి బదిలీలను పూర్తి చేయనున్నారు. పదోన్నతులు బదిలీలను ఇవాల్టికి పూర్తి చేయనున్నారు. ఈ ఉపాధ్యాయులు పాఠశాలల పునఃప్రారంభమయ్యే 12వ తేదీ నాటికి కొత్త బడుల్లో చేరిపోయేలా ప్రణాళిక రూపొందించారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయిన అనంతరం డిఎస్సి 2008, 1998 వారికి ట్రాన్స్ఫర్స్ నిర్వహించనున్నారు. వీరికి ఆయా జిల్లాల పరిధిలోనే బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత కొత్తగా డిఎస్సిలో వచ్చే వారికి పోస్టింగ్లు ఇవ్వనున్నారు.